పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో ప్రతినిత్యం మీరు ఇలాగే వాగ్దానాలు చూస్తున్నారు. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువు నన్ను గణపరుస్తున్నాను. ఈవేళ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం 119వ కీర్తన 68వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించుము. దేవునికి స్తోత్రం. నిజమే కదా, దేవుడు దయగలిగిన దేవుడు. హల్లెలూయా. చాలామందికి కఠినమైన మనసు, కఠినముగా మాట్లాడడం, కఠినముగా ఉండడం వారి జీవితాల్లో వారికి అలవాటేమో, కానీ నీ దేవుడు మాత్రం, నీవు నమ్మిన యేసు ప్రభు మాత్రం దయగలిగిన దేవుడై ఉన్నాడు. నిజంగా ఆయన దయ చాలా గొప్పది. కనికరము, ప్రేమ, దయ, జాలి ఆయన యొక్క గుణలక్షణాలు. దేవుని గుణలక్షణాల కోసం మనం తలుచుకున్నప్పుడు కోపం అనేది కాదు కానీ, ఆవేశపరుడు కాదు కానీ, లేదా ఇతరత్ర ఏదో ఉద్దేశం కలిగిన వాడు కాదు కానీ, ఆయన ఎటువంటి వాడు అంటే దయగలిగిన దేవుడై ఉన్నాడు. ఈవేళ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, నీ దేవుడు దయగలిగి నీ జీవితంలో నీకు మేలు చేయబోతున్నాడు. ఒకవేళ ఇంతవరకు కూడా నా బ్రతుకు పట్ల దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు, నా జీవితం పట్ల దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు, నా భవిష్యత్తు పట్ల దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ఈవేళ ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, నీ దేవుడు కఠినమైన దేవుడు కాదు కానీ నీ విషయంలో నీ దేవుడు దయగలిగిన దేవుడై ఉన్నాడు. ఎందరూ నిన్ను తృణీకరించారో వారందరి ముందు తన దయను నీ పైన కుమ్మరించి, తన జాలిని నీ పైన కుమ్మరించి, సిగ్గుపరిచిన వారి ఎదుట నీ తలను పైకెత్తుటకు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మేలు అనేది ఏ మనిషి నీకు చేయలేడు నాన్న. ఏ వ్యక్తి ద్వారా నీ జీవితంలో మేలు జరగదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, ఏ వ్యక్తుల వలన కూడా ఒకవేళ నేను ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళిపోయాను అని అనుకున్న వ్యక్తులు ఒకవేళ మేలు చేసిన కొన్ని దినాలు గడిచేసరికి వాళ్ళని దెప్పొడిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనుషులు అనేవారు మేలు చేసినప్పటికీ ఆ మేలు శాశ్వతం కాదు. కానీ నీ దేవుడు మాత్రం నేను కనికరించి నీ మీద దయ చూపించగలిగితే మాత్రం రెప్పపాటులో నీ జీవితాల్లో దేవుడు మేలు చేయగలడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈవేళ ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో ఏమని మాట్లాడుతున్నానంటే, ధైర్యం తెచ్చుకో, నిబ్రమ కలిగి ఉండు. నీకు మేలు చేయుటకు దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందరి ముందైతే నువ్వు అవమానించబడ్డావో వారందరి ముందు నిన్ను గణపరిచి ఒక ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇవ్వడానికి, ఒక ఉన్నతమైనటువంటి ద్వారాలు నీ పక్షంగా తెరవడానికి, మేలులను చేయడానికి, నిన్ను లిఫ్ట్ చేయడానికి నా దేవుడు ఎప్పుడు నీ జీవితంలో సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. శ్రమను చూసి భయపడొద్దు. శోధన సహించేవాడు ధన్యుడు. అట్టివాడు శోధనకి నిలిచిన వాడై ప్రభు ఇచ్చే జీవకిరీటాన్ని పొందుకుంటాడు. కాబట్టి నీ జీవితంలో వస్తున్న ప్రతి శోధనను తట్టుకో. దేవుడు తన దయను కుమ్మరించి రాబోయే దినములలో నీకు మేలు చేయబోతున్నాడు. ఆరోగ్యం విషయంలో, వ్యాపారం విషయంలో, లేదా పిల్లల విషయంలో, ఆస్తి విషయంలో, లేదా కోర్టు సమస్యల విషయంలో, అప్పుల విషయంలో, లేదా బంధకాల విషయంలో, సేవా పరిచర్య విషయంలో, గర్భఫలం విషయంలో, వివాహ విషయంలో, లేదా ఎలాంటి భయంకరమైన వ్యాధి విషయంలో అయినా నా దేవుడు దయగలిగి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోమని ప్రభు ఈవేళ నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నీకు స్తోత్రం. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ ధైర్యాన్ని కోల్పోయారు, శక్తిని కోల్పోయారు, బలమును కోల్పోయారు, ఇప్పుడే వారి జీవితంలో నీ ధైర్యము కలుగును గాక. ఇప్పుడే వారి జీవితంలో నీ మేలు జరుగును గాక. దయగలిగిన వాడా, ఇప్పుడే నీ బిడలను పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. నీ దయ వారి మీద కుమ్మరించి కావలసిన మేలు యేసు నామములో జరుగును గాక. ఒక ఉన్నతమైన కృపను పంపించు ప్రభువా. నువ్వు చేయి విడవద్దు. నమ్మదగిన దేవుడు కాబట్టి నమ్మదగిన కార్యాలు చేయమని ప్రార్థిస్తూ, మీరే రాబోయే దినాల్లో వెలుగును దయచేయమని, బిడల చుట్టూ మహిమనుంచమని, ఎలాంటి అవసరతలు అక్కర్లో ఉన్నా మీరు తీర్చమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు, దయగలిగిన దేవుడు మీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. అవసరత ఉంటే కాంటాక్ట్ చేయండి. అనేకులకి ఈ వాగ్దానం షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.